నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో మోషే గారైన ఒక ఆయన ఉండేవాడు. ఎల్ఐసిలో మంచి ఉద్యోగం చేసేవాడు. ఆయనకున్న కృప ఏంటో తెలుసా? నేను దరిదాపుగా 5 సంవత్సరాలు చూశాను ఆయన్ని. ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు ముందు వస్తాడు. వచ్చాడా? వచ్చింది మొదలుకొని ఆయనను మోకాళ్ళ మీద చూసినట్లుగా నాకు గుర్తు, కానీ ఇట్లా బాసపట్లు వేసుకొని పాట పాడినట్లు ఆరాధించినట్లు నేను చూడను. చిన్న మోకాళ్ళ మీద కూడా ఉన్నట్లుగా నేను చూడను. నేను చూసేటప్పటికి చివరికి ఆయనకి 50 సంవత్సరాల వయసు దాటిపోయింది. నిలువు మోకాళ్ళ మీద ఉంటాడండి. పాటలు పాడేటప్పుడు ఆయన చప్పట్లు కొట్టే విధానం, ఆరాధించేటప్పుడు ఆయన ప్రభువుని ఆరాధించే విధానం, ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయేసరికి నేను ప్రభు ఎదురు చెప్తున్నాను, ఇక్కడ కొంతమంది వ్యక్తులు దీనికి సాక్షులు. ప్రార్థన అయిపోయేసరికి ఆయన బనియని పిండితే, చొక్కాయి పిండితే కనీసం పావు బకెట్ నీళ్ళు వస్తాయి. కొంతమంది ఈ ఘనమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తులు, కొంతమంది ఆత్మీయ స్థితి చూస్తే ముచ్చటైపోద్ది. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు, ఎస్బీఐలో మేనేజర్. 4 సంవత్సరాలు బట్టి మన మందిరానికి వస్తాడు ఆ తమ్ముడు. ఈ 4 సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన మిస్ అయిన జ్ఞాపకం, ఒక్క ఆదివారపు ఆరాధన తాను కోల్పోయిన స్థితి ఒక్క రోజు కూడా లేదు. ఏ ఆదివారం నిమిషం ఆలస్యంగా వచ్చినట్లుగా నేను చూడలా. ఏ ఆదివారం సింగిల్గా వచ్చినట్టు నేను చూడలా. కుటుంబ సమేతంగా తాను, తన భార్య, తన పిల్లలు, తన 2 పిల్లలు, 4 కలిసి ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా మందిరంలో అడుగు పెడతారు. ఇంకో విచిత్రం తెలుసా? ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 12 గంటల వరకు భార్య, భర్త, పిల్లలు ప్రతి శనివారం మందిరంలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తారు. ఆ బిడ్డ భక్తి జీవితం చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి రక్షించబడిన ప్రారంభ దినాల్లోనే సరైన పునాది వేసుకోవాలి. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, సంఘంతో సహవాసం, ఈ పునాది సరిగ్గా ఉంటే ఆ పునాది మీద ఎంత బలమైన కట్టడమైనా మనం కట్టగలుగుతాం. నీ పునాది లోకలోకలు అనుకో, వయసు వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, పెద్దవాళ్ళం అయిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని నీ ప్రారంభం లోకలోకలుగా, నీ పునాది సరిగ్గా లేదనుకో, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా ఆ ప్రార్థన నీకు ఉండదు. నీ పునాది సరిగ్గా ఉంటే, అమ్మా నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లోనే సరి అయిన పునాది వేసుకుంటే ఆ పునాది మీద ఎంత బలమైన కట్టడమైనా మనం కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు.